ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో ఈ విజయానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయం సాధించింది అని చెప్తాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ గెలవలేదు, ఇది మజ్లిస్ గెలుపు కూడా. అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో ఉన్న మజ్లిస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ మద్దతు 70% మద్దతు పొందడం కోసం రేవంత్ రెడ్డి అజరుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకొని మినిస్టర్ని చేశారు. అది ఒక ప్లస్ అయింది. కాంగ్రెస్ పార్టీకి ఇంకొక ప్లస్ అయిందంటే యాక్చువల్గా బీజేపీ చాలా ప్లస్ అయింది. ఇందులో పైకి తెలియని విషయం ఏంటంటే బీజేపీ ప్రతి ఒక్కరికి ఒక ఎలక్షన్ వ్యూహం ఉంటుంది. వాళ్ళ ఎన్నికల వ్యూహం ప్లాన్ చేసుకున్నప్పుడు మన పరిస్థితి ఏంటి అని బీజేపీ అనుకున్నారు. అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది లేదా కాంగ్రెస్ గెలుస్తుంది, మనం మాత్రం థర్డ్ ప్లేస్లో ఉంటాం. కనుక మనకి ప్రధానమైన శత్రువు, బలమైన శత్రువు కేసీఆర్, కేటీఆర్లు. వాళ్ళు వస్తే వాళ్ళు ఆపడం కష్టం, ఇక్కడ గెలిస్తే కష్టం. కాంగ్రెస్తో అంత సమస్య లేదు మనకి. కనుక కాంగ్రెస్తో డీల్ చేయగలం. కనుక మనం కొంచెం ప్రచారం తగ్గించి కొంచెం తగ్గి లోపాయికారిగా కాంగ్రెస్కి సహాయం చేద్దాం. కాంగ్రెస్ గెలిచి మనకు పోయేదేం లేదు, కానీ బీఆర్ఎస్ పోవాలి అనే ఒక దీక్షతో బీజేపీ లోపాయికారిగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది. అది కూడా కాంగ్రెస్ ప్లస్ అయింది. మీరు ఎగ్జిట్ పోల్స్ చూస్తే కాంగ్రెస్ గెలిస్తేనే అన్ని సర్వేలు చెప్పాయి, కానీ ఎవరు 25,000 మెజారిటీ వస్తుందని చెప్పలేదు. కొంచెం అటు ఇటుగా 2-3 టఫ్గా ఉంటుంది ఫైటు, హోరాహోరీ అన్నట్టుగానే రాసాయి. కానీ ఈ ఇంత మెజారిటీ రావడం వెనకాల డెఫినెట్గా మజ్లిస్, బీజేపీ సహకారం ఉంది. ఓకే, కాకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పథకాల వైపే ఇప్పటికీ హర్షం వ్యక్తం చేస్తున్నారంటే ఏం చెప్తారు? కానీ హైదరాబాద్లో ఏంటంటే హైడ్రా మీద కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు జనాలు అన్నట్టు కూడా కేటీఆర్ గారేమో ప్రచారంలో బాగా బలంగా తీసుకెళ్లారు. ఆ హైడ్రాని కూడా ప్రజలు ఖాతరు చేయలేదంటారా? ఖాతరు చేయలేదు అలా అని కాకుండా, జూబ్లీహిల్స్ అనే నియోజకవర్గం ఇది ఒక పెక్యులియర్ క్యారెక్టర్ ఉందండి దీనికి. ఇక్కడ సినిమా వాళ్ళే ఉన్నారు. హైడ్రా అనేది వాళ్ళకి మేజర్ ఇష్యూ, కానీ జనరల్ పీపుల్ కాదు. ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు, భూములు ఆక్రమించుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇష్యూ, కానీ అది సామాన్య ప్రజల్ని తక్కువగా ఎఫెక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. మేజర్గా ఇక్కడ జనానికి నచ్చింది ఏంటంటే, ఒక పెద్ద స్కూల్ కట్టి కృష్ణనగర్లో 3 ఎకరాల్లో ఒక ఆధునిక స్కూల్ కట్టి సినిమా కార్మికుల పిల్లలకి మంచి చదువు నేను ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారు. అలాగే ఆయన పాత కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులని సక్సెస్ఫుల్గా చెప్పగలిగాడు జనానికి. అయితే ఆర్థిక సమస్యలు, ప్రజలకు బాధలు లేవంటే ఉన్నాయి, కానీ వాటిని అధిగమించి వాళ్ళు కాంగ్రెస్కి ఓట్ చేయడానికి అనుకూలంగా ఉన్నారు. ప్రచారం కానీ ఇతర పార్టీల సహకారంగా అన్నీ కలిసి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి ఎప్పుడూ ఉంటాయి, వచ్చే ఎలక్షన్స్ కూడా ఉంటాయి, కానీ దాన్ని అధిగమించగలిగింది పార్టీ. మేజర్ ఇష్యూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి ఒక పార్టీగా పనిచేసింది. అదే విజయానికి కారణం అని అనుకుంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కి ఇది నైతికంగా విజయమా లేకపోతే ఏం చెప్తారు? బీఆర్ఎస్కి స్ట్రైట్గా అపజయం, అది వైఫల్యం, విఫలమైంది బీఆర్ఎస్. ఎందుకంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. కనుక బీఆర్ఎస్ కనీసం 2-3 వేల ఓట్లతోనే గట్టెక్కుద్ది అని అనుకున్నాం. అలా జరగలేదు. ఆ మాత్రం ఓట్లని బీఆర్ఎస్ కూడగట్టుకోకుండా కాంగ్రెస్ సకల జాగ్రత్తలు తీసుకుంది. ఆ రకంగా బీఆర్ఎస్ చెక్ పెట్టింది. ఇది బీఆర్ఎస్ వైఫల్యమే, వాళ్ళ సీట్ ఇది. కాకపోతే ఏంటంటే 2023లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఇదే హైదరాబాద్ ప్రజలు ఒక్క సీటు కూడా కేటాయించిన పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవని నేపథ్యంలో ఇప్పుడు రేపు ఈ ఎన్నికలను రెఫరెండంగా చూపించి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో జరిగే ప్రతి ఒక్క ఎన్నికను జూబ్లీహిల్స్ని బూచిగా చూపిస్తారా అంటే ఏం చెప్తారు?
బూచి అనేం కాదు, దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద విజయం కనుక, పైగా దీన్ని రెఫరెండం అన్నారు వాళ్ళే, అపోజిషనే రెఫరెండం అనింది. ఆ రెఫరెండంలో రేవంత్ రెడ్డి గెలిచినట్టే, కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపేది. కనుక వాళ్ళ పట్ల పాజిటివ్గా ఉండడం కోసం ఒక పాజిటివ్ దృక్పథం ఉండే అవకాశం ఉంది ఈ ఎలక్షన్ వల్ల. అది మీరు అన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు కమ్మ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేశారంటారా? మెజారిటీ అని అనుకుంటున్నాను, మెజారిటీ ఓటేసి ఉంటారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మహోద్యమంగా మారినప్పుడు కేసీఆర్ మేము ఈ కమ్మ సెక్షన్కి, కమ్మ అంటే పెట్టుబడిదారులు, భూస్వాములు, గచ్చిబౌలినో కోకట్పల్లినో ఆక్రమించుకున్న వాళ్ళు, మన మీద పెత్తనం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ఈ ఉద్యమం. అదే ఒక ఆటో నడుపుకునేవాడు, ఒక కిళ్ళి కొట్టు పెట్టుకునే ఆంధ్ర వాళ్ళతోనో, కూరగాయలు అమ్ముకునేవాడితో మాకు ఎలాంటి గొడవ లేదు, వాళ్ళంటే మాకు వ్యతిరేకత లేదు అని దాన్ని కొంచెం యాంటీ కమ్మ షేప్ కూడా ఇచ్చాడు కేసీఆర్. కానీ డెఫినెట్గా వాళ్ళకి బీఆర్ఎస్ అంటే వ్యతిరేకత ఉంటుంది. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్, ఒకప్పుడు కలిసి ఒక పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా. కనుక వాళ్ళు రేవంత్ రెడ్డికి ఎక్కువ ఫేవర్గా ఉంటారనేది చాలా సహజమైన వ్యవహారం. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గం, ఇందులో మైనార్టీ సామాజిక వర్గం లేకపోతే, ఎంఐఎం పొత్తు సహకరించకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇంతటి అనూహ్య విజయం రాదు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటారా? డెఫినెట్గా రాదు. ఎందుకంటే ఒక యాదవ్స్, ఇది బీసీల విజయం, బీసీ వాదన విజయం, బీసీల ఐక్యత, రాబోయే బీసీ రాజ్యాధికారానికి ఇది ఒక తొలిమెట్టు. ఇలా అని ఏమనుకున్నా సరే కంప్లీట్గా బీసీ విజయం కాదు ఇది. నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు, ఇంకో రకంగా ఈ ముస్లిమ్స్, బీసీలు, ఇతర గౌడాసు, వాళ్ళు అదర్ బీసీస్ అందరూ కూడా కొంత పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్నిక మీద ముఖ్యంగా కేసీఆర్ పోస్ట్ మార్టం నిర్వహించి ఎక్కడ ఓడిపోయారు ఏంటి అని చెప్పిన తర్వాత కూడా పార్టీని ఒక దారిన తీసుకొచ్చే అవకాశము ఉందంటారా? బీఆర్ఎస్నా? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే బీఆర్ఎస్ని మనం కొట్టి పారేయడానికి లేదు. ఓకే, నవీన్ యాదవ్కి దాదాపు 99,000 ఓట్లు వచ్చినప్పటికీ 74,000 ఓట్లు వచ్చినాయి మాగంటి సునీతకి. అది తక్కువ ఓటింగ్ కాదు, అది మంచి ఓటింగ్. కనుక ఆ పార్టీ బలంగానే ఉంది. ఆ పార్టీని మనం అయిపోయింది, రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా బీఆర్ఎస్కి గతమే కానీ భవిష్యత్తు లేదు అనడానికి లేదు. వాళ్ళు రాజకీయ నాయకులు ఏమన్నా మాట్లాడతారు, మనం మాత్రం వాస్తవాన్నే చూడాలి.